దేవుడు ఉన్నాడు, దేవునికి నేను దూరం అవుతున్నాను అనుకుంటే ప్రతిదీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేస్తాం. దేవుడు నాకు కావాలి అనుకుంటూ పని కూడా కావాలనుకుంటూ వెళ్ళేవాళ్ళు శీర్షకంగా ఉంటారు. అట్లా కోకొల్లగా ఉంటారు శీర్షకంగా ఉండే జనాలు. కానీ ఒకే గోల్, దేవుడు కావాలనుకుని వచ్చేవాళ్ళు నూటుకో కోటుకో ఒక్కళ్ళు ఉంటారు. ఆ ఒక్కళ్ళు మీరై ఉండాలి, ఆ ఒక్కళ్ళు మీరై ఉండాలి, నేనై ఉండాలి. స్తోత్రం. అట్లాంటి ఉద్దేశం కలిగి ముందుకెళ్దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దైవ సేవకులు వచ్చి మనకు వారిని నడిపించిన రీతిలో ఈ మధ్యాహ్నం మాట్లాడతారు. తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. అయ్యగారు వస్తుండగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత రాత్రి మనం వినినటువంటి వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధికి ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవునికి ఇచ్చినటువంటి మాటను బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది నేర్చుకున్నాం. మరి దినము చాలా సమయం అయిపోయింది. ఇప్పటికే అన్యుడనైనటువంటి నన్ను, ప్రభువుని ఎరగనటువంటి నన్ను, క్రైస్తవులంటే విభేదించినటువంటి ఇష్టం లేనటువంటి నన్ను, ప్రభు పనులకు ఆటంకం కలిగించేటటువంటి నన్ను ఈ దినము ప్రభువును స్తుతించేవానిగాను, ప్రభువును ఘనపరిచేవానిగాను దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తరలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ నాయన మీ కృపతో, మీ కాపుదలతో నడిపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ ప్రియబిడ్డలతో తండ్రి, మీరు నన్ను ఏ విధంగా ఎన్నుకున్నారు, ఎందుకు ఎన్నుకున్నారు, నిన్ను ఎన్నుకోవడం వల్ల జరిగే పరిణామాలేంటి, మీ సాక్షిగా నిలబడడానికి ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో, ఎంత సంతోషమో సాక్ష్యాన్ని పంచుకుంటుండగా బిడ్డలందరూ విశ్వాసం కలిగి వినడానికి సహాయం చేయండి. మాట్లాడుతున్నటువంటి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను నేను వివరిస్తుండగా ప్రజలందరిలో విశ్వాసంతో నింపబడి దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మేము ఎరగడానికి కృపా కనికరాన్ని దయచేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా పాటలు సరిగా పాడడం రాదు, కానీ పాటలంటే చాలా ఇష్టం. నేను వెనకనే కూర్చొని మీరు ఆరాధన చేస్తుంటే నేనెంతో పరవశించి వింటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా, ఎంత ఘనంగా పాడుతున్నారో దాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఒక పాటను పాడాలని నేను ఆశపడుతున్నాను. నా పాటకు తగినట్టుగా మ్యూజిక్ పెట్టాడు. ఈ మ్యూజిక్ తగినట్టుగా నేను పాడలేను. దేవుని స్తోత్రం.
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామముకి మహిమ కలుగుగాక, ఆయన నామముకి మహిమ కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితి, తన చిత్తమునకు తల వంచితి. ఆరాధన ఆపము, స్తుతించుట మానము, ఆరాధన ఆపము, స్తుతించుట మానము, స్తుతించుట మానము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితి, తన చిత్తమునకు తల వంచితి. ఆరాధన ఆపము, స్తుతించుట మానము, ఆరాధన ఆపము, స్తుతించుట మానము, స్తుతించుట మానము. హల్లెలూయా. ఏమంటున్నాడైనా? అంతా నా మంచికే జరుగుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏమని తెలియచేస్తుంది? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనము, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సంతోషాలు ఏమొచ్చినా సరే దేని కొరకట? అంతా నా మేలుకే. ఇలాగ అనుకునేవారు ఎంతమంది ఉంటారు? కన్నీళ్లు పానాలు అయిపోతున్నాయట. బాబు రీసౌండ్ వస్తుంది, చెవులకు రీసౌండ్ వస్తుంది. స్థితిగతులు మారిపోతున్నాయట, ఆస్తులన్నీ కోల్పోతున్నాయట, కన్నవారు కనుమరుగైపోతున్నారట, అవమానం వస్తుందట, నా అనుకున్నటువంటి వారు దూరం అయిపోతున్నారట. ఇవన్నీ జరుగుతూ ఉన్నా మనం ఒకటే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి, ఇదంతా నా మేలుకే. దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని మన పట్ల చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా తండ్రి గారు రైల్వేలో ఒక చిన్న ఉద్యోగి. ఆయన చదువు అంటే ప్రాణం. దేవుని యందు భయభక్తులు ఎక్కువ. దేవుడు మా తల్లిదండ్రులకు తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా ఆరాధ్యనీయుడు. దేవుళ్ళు అంటే చాలా భక్తి. అదే మాకు కూడా వచ్చింది. తర్వాత వివాహం జరిగింది. నా భార్య కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఆ కుటుంబానికి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడు.
ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి తల వెంట్రుకలు తీయించుకొని వచ్చేవాళ్ళం. అదే మా పిల్లల జీవితాలు కూడా అదే ఏర్పాటు జరిగింది. రాత్రి కాలంలో 139వ కీర్తనలో ఒక మాట మాట్లాడుతున్నాం. నేను తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నీ కన్నులు నన్ను చూసెను, నా దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన అంటున్నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో ఆశ్చర్యకరముగా నేను నిర్మించబడిన నాడు నేను పిండమగా ఉండగా నా ఎముకల్లో ఏది నీకు మరుగై ఉండలేదు. దేవుడు నన్ను తల్లి గర్భంలో కంటే ముందుగా భూమి యొక్క అగాధ స్థలంలోనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలను, వ్యతిరేకంగా ఉన్నటువంటి బిడ్డల గురించి ఆయన దినమంతయు చేతులు చాచి పిలుస్తున్నాడు. నా సన్నిధికి ఎప్పుడు వస్తారు, నన్నెప్పుడు ఆనందింపచేస్తారు. మరి నన్ను కూడా తల్లి గర్భంలోనే రూపించుకున్నాడు. నేను పిండమనై ఉండగానే దేవుని కన్నులు నన్ను చూశాయి. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నతనం నుంచి అన్యులుగా పెరిగాము, అన్య దేవతలతో ఉన్నాము. తల్లిదండ్రుల తల్లి భక్తి నాకు వచ్చింది, అదే క్రమంలో వెళ్తున్నాం. చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి వరకు చదువుకున్నాను. గ్రూప్ 2 సర్వీసెస్ రాశాను. శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్గా ఎంఆర్ఓగా ఉద్యోగం వచ్చింది. చిన్న వయసులో 23 ఏళ్ళకి ఉద్యోగం వచ్చేసింది. ఇంకా చదువుతూ ఉండగానే, ఎంఎస్సి ఇంకా సగం చదువుతూ ఉండగానే పరీక్షలు రాయడము, ఉద్యోగంలో జాయిన్ అయ్యి 15 నెలలు సెలవు పెట్టి ఎగ్జామ్స్ రాసి ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ఇది ఎంతో మంది జీవితాల్లో కానీ జరగదు. చదువు పూర్తవ్వాలి, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. ఓ సంవత్సరం తిరగకుండానే మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసారు. చాలా మంచి ఉద్యోగం, మంచి జీతము, మంచి పలుకుబడి అన్ని జరుగుతున్నాయి. కాలక్రమేణా దేవుడు మంచి 2 మగపిల్లలు ఇచ్చాడు. ఉద్యోగం చక్కగా సాఫీగా జరిగిపోతుంది. దేవుని ప్రేమించే వారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతుంది. దేవుడు మన జీవితంలో, నా జీవితంలో మేలు జరగాలని సంకల్పించాడు. మేలు పొందుకోవాలి అంటే, దేవుని బిడ్డగా నేను తిరగాలంటే నా జీవితంలో కొన్ని కష్టాలు రావాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అనుకునే స్థితి రావాలి. దేవుని వైపు చూసే కన్నులు కావాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు తప్ప నాకు వేరే లేరయ్యా. మంచివాడా, మహోన్నతుడా, చూచు
కాచువాడా కాచువాడా. ఏ పరిస్థితిలోకి రావాలట? నీవు తప్ప నాకెవరు ఈ లోకంలో లేరు. ఆయన వైపు చూస్తూ కొదువుతో చూసేవాళ్ళు ఉన్నారా? లేరు. 14 సంవత్సరాల తహసీల్దార్ ఉద్యోగం అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఒక మండలాన్ని నుంచి ఇంకో మండలానికి ట్రాన్స్ఫర్ చేశారు. టెక్కలి అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంట్. నేను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మొత్తం సామాన్తో కలిపి వెళ్ళిపోతా. ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓ గారికి ఏదో ఒక బంగ్లా ఉంటుంది. అదేవిధంగా నేను వస్తున్నాను, బయలుదేరి వస్తున్నాను అని చెప్పి లారీలో సామాన్లన్నీ వేసుకుని జీప్ పట్టుకుని కొత్త మండలానికి బయలుదేరిపోయాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ బంగ్లా లేదు, పాడైపోయింది. మరి ఎక్కడ ఉండాలి? తీసుకెళ్లి సామాన్ అంతా ఏం చేయాలి? మా ఆఫీస్ వారు వెతికారు. వెతికితే ఊరి చివర ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంది. అదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. కొద్దిగా పర్వాలేదు, వసతులన్నీ ఉన్నాయి, కానీ చాలా పాతదైనటువంటి బంగ్లా. అయ్యా 2-3 దినాలు దీంట్లో ఉంటే తదుపరి మనం ఏదైనా ఒక మంచి ఇల్లు చూసి దాంట్లో దిగుదాం. ఆ రోజు రాత్రి అక్కడే బస్ చేయడం జరిగింది. 2-3 దినాలు బస్ చేయడం జరిగింది. ఈ లోపల నా భార్య జీప్ పట్టుకుని ఊరంతా వెతుకుతుంది, ఏదైనా మంచి ఇల్లు దొరుకుతుంది. ఒకరోజు సాయంకాలం వచ్చి మంచి ఇల్లు దొరికింది, ఒకసారి వెళ్ళి చూద్దాం. వెళ్ళాము. ఊరి అది కూడా మరి ఊరి మధ్యలో కాదు, కానీ కొంత ఎడమగా ఉంది. వెళ్ళి చూసాం, చాలా బాగుంది ఇల్లు, అన్ని వసతులు ఉన్నాయి. సరే ఈ సాయంత్రం వచ్చేద్దాం, ఎందుకు దూరంగా కొండ పక్కన ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు ఎందుకు ఉండాలి అని జీప్ పట్టుకుని వచ్చేసాం. లారీ కూడా మా వెనకాల వచ్చి, మా పిల్లలు కూడా చిన్న పిల్లలు, 3-4 సంవత్సరాలు. ఆ రాత్రి మంచాలు లేవు, ఏదో పరుపులు వేసుకుందాం, పడుకుందాం. తెల్లవారుజామున కొత్త ఇల్లది. ఆ ఇంట్లోకి చూసి తిరిగి వస్తున్నాం, ఇంట్లోకి రావాలి అని వస్తూ ఎత్తులో ఉంది. ఆ మెట్లు దిగుతూ వెనక వైపు చూశాను. వెనక వైపు చూస్తే ఇల్లు నాకు నచ్చలే. ఇల్లంతా చాలా బాగుంది, కానీ ఇంటి మీద ఒక గుర్తు ఉంది, అది నాకు నచ్చలే. ఏం గుర్తు? సిలువు గుర్తు. ఎందుకంటే నాకు క్రైస్తవులు అంటే నచ్చదు, ఎందుకో తెలీదు. మనం దేశంలో, మనం హిందూ దేశంలో ఉన్నాం. హిందూ దేవుళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి దేవుడు మనకు అవసరమా? సిలువలో వేలాడుతూ ఆయనకి ఆయన రక్షించలేకపోయినటువంటి వాడు మనల్ని రక్షిస్తాడా? మన దేవుళ్ళైతే బాణాలతో శత్రువులు జయించగలరు, చక్రంతో తిప్పి శత్రువుల్ని చంపగలరు. ఎందుకంటే రామాయణ మహాభారతాల్లో అలాంటి కథలు ఉన్నాయి. క్రైస్తవుల గురించి తెలిసి ఎప్పుడు ఏం చేస్తుంటారంట? ప్రార్థన చేస్తే ఏం చేస్తుంటారు? సంతోషం ఉంటుందా? ఏంటో ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఏడుపుటి జీవితం అవసరమా? దేవుడి పండుగలు ఎలా జరుపుకోవాలి? ఓ బాణసంచ కాల్చుకోవాలి, ముగ్గులేసుకోవాలి, దసరా వస్తే పూలు జల్లుకోవాలి. పెళ్లిళ్ళకి వెళ్తే డ్యాన్సులు, హంగామాలు. గణపతి నవరాత్రులు వస్తే రికార్డింగ్ డ్యాన్సులు, బుర్రకథలు. ఎప్పుడు
చూసినా ఏడుపు కొట్టు ప్రార్థనలేనా? జీవితం అంటే సంతోషంగా ఉండాలి. ఇది నా ఆలోచనే కాదు, హిందువుల తాలూక స్థితిగతులు ఉంటాయి. ఎప్పుడైతే సిలువను చూశానో నా భార్యతో చెప్పాను, ఇల్లు నాకు నచ్చలా. అది ఎవరిది? పక్కనే ఉన్నటువంటి పాస్ గారు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. కొంతకాలం ఏదో అప్పులు చేసి కట్టాడట. దాన్ని కొంతకాలం లోన్ పెట్టి కట్టాడట. ఇన్స్టాల్మెంట్ కోసము అది వస్తే బాగుంటుంది కదా అనుకుని కొంతకాలం ఇచ్చింది. అందులోకి మండలంలో ఉన్నట్టు ఎంఆర్ఓ గారు అంటే కొంత గౌరవం ఉంటుంది కదా అని ఇచ్చాడు. కానీ ఆయనకు తెలియదు నేను క్రైస్తవ వ్యతిరేకమైన సంగతి ఆయనకు తెలియదు. కానీ నా భార్య అన్నది ఊరంతా వెతికాను, ఎక్కడ నాకు ఇల్లు దొరకలేదు. చాలా గట్టిగా వాదించినప్పుడు సరే ఒప్పుకున్నా. నేను అడిగాను, మరి సిలువను ఏం చేద్దాం? ఆవిడ అన్నది, సిలువ మనల్ని ఏం చేస్తుంది? సిలువ మనల్ని చేయదు. మనం ఇంట్లోకి వెళదాం, మన దేవుడు పట్టాలు పెట్టేసుకుందాం. చక్కగా మనం వెళ్ళండి వ్రతం కూడా చేస్తాను ఇంట్లో దిగిన వెంటనే. హిందువులు అందరికీ తెలుస్తుంది ఏ వ్రతం చేస్తారు ఇంట్లోకి వెళ్ళండి. సత్యం వ్రతం చేస్తారు, పాలు పొంగిస్తారు. ఇవన్నీ మీరు ఏదో ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుంటారు కదా, అంటే నేను ఇంకా అన్యుడిగా చెప్తున్నా మీతో. ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుంటారు కదా, అలాగే హిందువుల్లో కూడా ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుంటారు. ఎప్పుడు? శివరాత్రి. ఏం చేస్తాం తెలుసా? శివరాత్రి చక్కగా ప్యాకెట్ వాడుకుంటూ గడుపు, నిద్ర రాకుండా రాత్రి జాగ్రత్త. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. నేను చేసినటువంటి పనులు మాత్రమే చెప్తూ ఉన్నా. ఎవరిని హిందువులు ఎవరిని కించపరిచే పద్ధతుల్లో నేను మాట్లాడలేదు. నేను ఏం చేసేవాడినో అవి మాత్రమే చెప్తున్నా. తదుపరి ఎప్పుడైతే రాత్రి వచ్చేసామో పడుకున్నామో, తెల్లవారుజాము 4 గంటలకు ఫైర్ ఇంజిన్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ఏంటి 4 గంటల ఫైర్ ఇంజిన్ వస్తుంది అంటే టైం చూసాను 4 అయింది. ఫైర్ ఇంజిన్ వస్తుంది ఏంటని చూస్తే 2-3 పోలీస్ జీపులు వచ్చి నా ఇంటి ముందు ఆగి గబగబా మెట్లెక్కి గేటు తీసే అంత తాళం వేసి లేదు, లోపలికి వచ్చారు. వచ్చి తలుపు టప కొడుతున్నారు. తలుపు తీస్తే పోలీసులు అంటే భయం లేదు. కారణం ఏంటంటే పోలీసులందరికీ అధికారి తహసీల్దారే. సార్ నిజమేనా మీరు రాత్రి ఇక్కడికి వచ్చేసారా? నిజమేనా? పిల్లలందరూ వచ్చేసారా? మీరు ఒక్కరే వచ్చారా? మేమందరం వచ్చేసారు. అబ్బా ఎంత గొప్ప కార్యం జరిగిందండి. 3 గంటలకు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నక్సలైట్లు పేల్చేశారు. ఏమైందంటే నేను రాత్రి 7 గంటలకు వచ్చాను, తెల్లవారు 3 గంటలకు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ని నక్సలైట్లు పేల్చేశారు. ఎందుకు పేల్చుంటారు? వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది వాళ్ళ ఉద్దేశం? ఎందుకు పేల్చుంటారు? ఆ గెస్ట్ హౌస్ లో ఎవరున్నారు? ఎంఆర్ఓ గారు ఫ్యామిలీతో ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఫ్యామిలీని లోపల ఉండగా కానీ పేల్చేస్తే నక్సలైట్ లో చాలా గొప్ప పేరు వస్తుంది. కానీ దాంట్లోంచి నేనేమయ్యాను? తప్పించబడ్డాను. దేవుని స్తోత్రం. కాదు, నా 7 కొండల వాడు ఎంత బాగా రక్షించాడు అనుకున్నా. రెండు ఆఫీస్కి వెళ్ళాం, గవర్నమెంట్ రిపోర్ట్లను పంపించేసాం, అయిపోయింది. కొంతకాలం జరిగిపోయింది, 1 సంవత్సర కాలం జరిగిపోయింది. 1 సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇది కూడా ఆంధ్రప్రదేశే కదా, ఏపీ, తెలంగాణ కాదు. ఎలక్షన్స్ వచ్చాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎమ్మెల్యే పోటీ.
గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆ టెక్కల్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. పార్టీలతో మనకు సంబంధం లేదు. ఎప్పుడు మాటది 1998 మాట. ఎన్ని ఏళ్ళు అయిపోయింది? 25-26 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు మాట చెప్తే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బట్టి చెప్తున్నా. పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయో పోటీల్లో ఎలాగా ఏం చేసుకుంటారు? పోటీ అభ్యర్థులు ఎలా ప్రచారం చేసుకుంటారు? ఎలా చేసుకుంటారు? నేను ఇన్ని మంచి పనులు చేశాను, ఇన్ని మంచి పనులు చేశాను చెప్పుకునే రోజులు పోయాయి. ఏం చెప్పుకుంటున్నారు? ఆడు దొంగ, ఆడింత సొమ్ము తినేశాడు, ఈడింత సొమ్ము తినేశాడు, ఆడి పని చేశాడు, ఆడి పని చేశాడు అని. కానీ మేము మంచి పని చేసుకుని చేశామని చెప్పుకునే రోజులు పోయాయి. కారణం ఏంటంటే ఎవరు ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసే పరిస్థితులు లేవు. ఇలాగ వాళ్ళ మీద వీళ్ళు బురదలు చల్లుకుంటూ ఒక రోజున అపోజిషన్ పార్టీ అభ్యర్థి పేపర్లు ఏమి ఇచ్చాడంటే, గత 3 నెలల క్రితమే ఈ గ్రామంలో 1000 ఇళ్లకు పట్టాలు ఇచ్చారు, ఇళ్లు కూడా కట్టించారు. గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే అధికారుల్ని పురుకొల్పి ఆ పార్టీలో ఉన్న అభ్యర్థులందరికీ పట్టాలు ఇప్పించారు. గొప్ప గొప్ప వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఇచ్చేశారు అని పేపర్లో ప్రచారం చేశారు. మరుసటి రోజున ప్రభుత్వ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాదు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే లంచాలన్నీ ఇచ్చేసేసి వాళ్ళకున్నటువంటి డబ్బున్న వాళ్ళు వాళ్ళందరూ పట్టాలు ఇప్పించేశారు అని ఒకరికొకరు రాసుకుంటున్నారు. 3వ దినాన్ని పత్రికా విలేకరు రాశారు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఇప్పించాడు, ఈ ఎమ్మెల్యే ఇప్పించాడు అంటే ఇంతకి పట్టాలు ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు పట్టాలు? చెప్పాలి. ఎవరిచ్చారు పట్టాలు? ఎవరిస్తారు? తహసీల్దార్ గారు ఇస్తారు. ఇప్పుడు తప్పు ఎవరిది? తహసీల్దార్ గారు తప్పు. మరుసటి రోజు ఎంఆర్ ఆఫీస్కి ఈ పక్కన ఒక టెంట్, ఆ పక్కన ఒక టెంట్. ఇది గవర్నమెంట్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం, అపోజిషన్ పార్టీలో ఉన్న ప్రభుత్వం 2 టెంట్లు వేశారు. ఇద్దరు కూడా ఒకటే నినాదం పెట్టుకున్నారు. ఏంటంటే తప్పుడు పట్టాలు ఇచ్చిన ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుంచి తీసేయాలి. అంతవరకు నిరాహార దీక్ష నడుస్తూ ఉంటుంది. ఇది చూసినటువంటి నేను అవాక్కయ్యాను. వాళ్ళిద్దరు కొట్టుకోవడంలో అర్థం ఉంది. ఎంఆర్ఓ మీద పడడం ఏంటి? వెంటనే కలెక్టర్ గారి దగ్గర ఫోన్ వచ్చేసి పేపర్ చూశారు కదా, ఏమిటి గొడవ అవుతుంది? ఆ పోటీదారు ఇద్దరు ఫోన్ చేశారు. అక్కడేమో నిరాహార దీక్ష శిబిరాలు వేసేసారట. ఇప్పుడు నేను సస్పెండ్ చేస్తే గానీ ఆ శిబిరాలు తీరట. కలెక్టర్ గారితో వెంటనే పరుగెత్తుకుని నా జీపులో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి కలెక్టర్ గారితో చెప్తున్నాను, అయ్యా నేను ఇచ్చినటువంటి పట్టాలు ఇవి, ఇందులో ఒక్క తప్పున్నా కూడా నాకు మీరే శిక్ష వేసినా పర్వాలేదు. వెంటనే కలెక్టర్ గారి ఇద్దరు ఫోన్ చేసి, ఇదిగో మా తహసీల్దార్ ఇలా చెప్తున్నాను, మా తహసీల్దార్ ఇంతవరకు తప్పులు చేయడం నేను చూడలా. గత 3 సంవత్సరాలుగా బెస్ట్ తహసీల్దార్కి అవార్డు నేనే ఇస్తున్నాను. ఒకవేళ తప్పు జరిగితే ఎంక్వైరీ చేద్దాం, తప్పు జరిగితే తప్పకుండా యాక్షన్ తీసుకుందాం. అంతవరకు మీరు కొంచెం నెమ్మది పాటించండి. ఇదిగో ఇప్పుడే ఎంక్వైరీ రిపోర్ట్ వేస్తున్నాను, సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు శాంతించారు. టెంట్లు తీసేశారు, ఆ శిబిరాలు తీసేశారు. కానీ నా మీద ఏముంది? ఇప్పుడు ఒక ఎంక్వైరీ ఉంది. ఒకవేళ ఎంక్వైరీలో ఏదైనా తప్పుడు పట్టాలు కనుక ఇచ్చుంటే నా మీదకు యాక్షన్ వస్తుంది, సస్పెండ్ చేస్తారు, లేదా ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎలక్షన్ నడుస్తూ ఉంది. ఆ ఎంక్వైరీ చేయాలంటే 1000 పట్టాలు ఎంక్వైరీ చేయాలంటే కనీసం ఒక 5-6 నెలలు కావాలి.
ప్రతి వాడిని పిలవాలి. నువ్వే పని చేస్తున్నావు, నీ ఆధారం ఏంటి, నీకేమన్నా గతంలో ఇల్లుందా, ఉద్యోగం ఉందా, పలుకుబడి గలవాడువా, ఏ పార్టీ వాడివి అని విచారణ చేయవలసి. సరే, ఎప్పుడో విచారణ జరుగుతుంది, మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు, తప్పు ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఈ లోపలనే వారం దినాలు తిరగకుండా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సీనియర్ తహసీల్దార్లకి, సీనియర్ ఎంఆర్ఓలకు డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ ఇస్తున్నారు. అర్హత ఉన్నటువంటి తహసీల్దార్లందరికీ లిస్టు పంపించండి అని గవర్నమెంట్ నుంచి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 4 ఉన్నాం. మొత్తము రాష్ట్రం అంతా కలిపి 125 మంది ఉన్నారు. వారందరికీ డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ వస్తుంది. చాలా సంతోషం అనిపించింది. హైదరాబాద్ వెళ్ళాం, పలానా చోట పోస్టింగ్ కావాలి, అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని చేయించుకుంటే బాగుంటుంది. మా తల్లిదండ్రులు విశాఖపట్నం ఉన్నారు కాబట్టి విశాఖపట్నం ఏదైనా పోస్టింగ్, ఏదైనా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వస్తే బాగుంటుందని ఎవరి మట్టి వాళ్ళు అందరూ 4 బయలుదేరి వెళ్ళాం. అలాగే అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అందరము రిక్వెస్ట్ పెడుతున్న ఫలానా చోట కావాలి. ఇది వెరిఫై చేస్తున్నటువంటి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు. ఆయన ఇవన్నీ మా ప్రమోషన్ చూశారు. ఆయన వచ్చి ఎవరికెవరికి ఎక్కడ కావాలి ఏంటంటే పెన్సిల్తో రాసుకుంటున్నాడు. అది గవర్నమెంట్ పెట్టచ్చు, గవర్నమెంట్ ఇష్టమైతే ముఖ్యమంత్రి గారే ఎక్కడ వెయ్యాలన్నది ముఖ్యమంత్రి గారు సూచిస్తారు. ఆ వెరిఫై తెచ్చి చూస్తే నా పేరుకి ఎదుర్కొంటే ఏం రాస్తున్నది, ఎంక్వైరీ పెండింగ్ ఉంది, ప్రమోషన్ కి అర్హుడు కాదు. ఒక్కసారి నిలబడి ఉన్నటువంటి కుర్చీలు కూలబడిపోయాయి. అయ్యో, 15 సంవత్సరాలు వెయిట్ చేసాం, డిప్యూటీ కలెక్టర్ వస్తుంది, గవర్నమెంట్ లో అత్యున్నతమైనటువంటి ఉద్యోగము, అన్ని ఉద్యోగాల కల్లా డిప్యూటీ కలెక్టర్ అనేది చాలా ప్రతిష్టమైనటువంటి ఉద్యోగము. అది ఒక చిన్న తప్పిదం వల్ల నాకు దూరం చాలా వేదన వచ్చేసింది. కొంచెం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి దయచేసి, లేదా సైలెంట్ లో పెట్టుకోండి. ఇది దేవుని సమయము. ఏమి కొంపలు మిలిపో ఎంత మిలిపోతుంది తల్లి, ఎంత కొంపలు మిలిపోతే ఏమి మిలిపో. ఒకవేళ సైలెంట్ లో పెట్టుకుంటే ఇలా పెట్టండి, కనిపించకుండా. చాలా వేదనతో అక్కడ ప్రయత్నం చేసిన డబ్బులు ఇస్తే పని అవుతుందేమని, డబ్బులు ఇస్తే కాదు. వెంటనే తిరిగి వచ్చి కలెక్టర్ గారిని కలిశాను. బాబు ఎంక్వైరీ పూర్తవ్వాలి, ఎంక్వైరీ ఆఫీసర్ దగ్గర 6 నెలలు పడుతుంది, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర చేయడం కుదరదు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాను, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, వీళ్ళెవ్వరూ సహాయం చేయలేదు. వెంటనే కలెక్టర్ గారితో చెప్పి 2 దినాలు సెలవు పెట్టి తిరుపతి వెళ్ళొచ్చి గుండు కొట్టించుకున్నాను. అక్కడ మొక్కుకొని వచ్చా. ఎవరైనా హామీ ఇచ్చారా? మినిస్టర్ గాని, కలెక్టర్ గాని, తిరుపతిలో కానీ ఎవరు హామీ ఇచ్చారు? ఎవరు హామీ ఇలా. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఉంటున్నాను, పక్కనే పాస్టర్ గారి ఇల్లు ఉంది, ఆ పక్కనే చర్చ్. ప్రతి ఆదివారము ఉదయాన్నే మైక్ పెడతారు. నాకు కోపం ఎక్కువ, క్రైస్తవులు పడదు. బండ్రందులు పిలిపించి మైక్ ఆపుతాడా, పోలీస్ స్టేషన్కి వెళ్తాడా, 2 మాట. ఎప్పుడైనా ఇలా మీటింగ్లు పెట్టుకుంటే బయట టెంటస్ మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పర్మిషన్ నేనే ఇవ్వాలి, నేను ఇవ్వకుండా ఇది పెట్టాడు. మొత్తం ముస్లిం. పోలీస్ పర్మిషన్ ఉందా, గ్రౌండ్ పర్మిషన్ ఉందా? ఒక్క అల్లరి కాదండి, చాలా అల్లరి పెట్టేశారు. ఆయన వస్తుండేవాడు, బతిమాలుకుంటుండేవాడు. 2
ఎప్పుడైతే నేను తిరుపతి వెళ్ళానో తాళాలు ఇంటి యజమాని చేతికి ఇచ్చాను. ఎవరు ఇంటి యజమాని? ఎవరు? మాస్టర్ గారు. ఆనందం ఇచ్చి వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చిన తర్వాత తాళాల కోసం కబురు పెట్టాం, బట్టలు కబురు పెట్టాం. తాళాలు పట్టుకుని ఆయనే పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చి తాళాలు ఇచ్చి ఒక్క మాట చెప్తున్నాడు, అయ్యా మీరేదో తీర్థయాత్రకు వెళ్ళారు, ఇక్కడ పేపర్లో చాలా తహసీల్దార్ గారు ఏదో తప్పు చేశారట, సస్పెండ్ చేయాలని ఇవన్నీ అడుగుతున్నారు. మా చర్చిలో చాలా మంది పేదలు ఉన్నారు. మున్సిపాలిటీలో తుడిచే వాళ్ళు, ఇళ్లలో పనిచేసేవారు చాలా మంది ఉన్నారు. ఇది చాలా పెద్ద ఊరు కదా, సుమారుగా అలాంటి వాళ్ళు 5 మంది ఉంటారు. వాళ్ళు వచ్చి నాతో చెప్తున్నారు, అయ్యా తహసీల్దార్కి ఏదో ఆపద వచ్చిందట, ఆయన ఉద్యోగం తీసేస్తారట, సస్పెండ్ చేస్తారట, ఏదో తప్పుడు పట్టాలు ఇచ్చారట అని అంటున్నారు. మేమందరం కాలనీలో ఉన్నటువంటి వాళ్ళమే, ఎవ్వరు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాదు, అందరం పేదవాళ్ళమే. అలాగనే మన చర్చలోనే ఏమో మన మీద మన మైకి లేకుండొచ్చు, వీటికి లేకుండొచ్చు, కానీ అందరికి ఉపకారం చేసినట్టాడు ఈయన తహసీల్దార్. కాబట్టి దేవుడు మనతో చెప్తున్న మాట బట్టి శత్రువులను క్షమించండి, వారి కొరకు ప్రార్థించండి అని చెప్పారు. దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఆయన మనకు మేలు చేశాడు, ఆయన కానీ కీడు చేయలేదు. మీటింగ్లు పెట్టుకుని ఆపుండొచ్చు, కానీ మీటింగ్లు ఆగలేదుగా. ఆయన ఏదో బతిమాలుకున్నాం, సౌండ్ తగ్గించుకున్నాం, మీటింగ్లు పెట్టాం. నిన్నటి దినాన్ని అడిగారు, అయ్యా మన మందిరంలో తహసీల్దార్ గారి కోసము ఒక ఉపవాస కూడి పెడదాము. దేవుని స్తోత్రం. ఉపవాస కూడి పెట్టాము. అందరూ కన్నీటితో ప్రార్థన చేశారు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, అది ఎత్తు పట్టుకుని ఎక్కువగా ప్రార్థన చేశాం. ఏంటది? తర్వాత గుర్తొచ్చింది వాడు చెప్తూ ఉంటే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చెప్పాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అది కంఠస్థం వచ్చేది అందరికీ. అమ్మా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకొనును. భాషగా చెప్తున్నారు. చాలా గొప్పగా ఉంటాడు. అయ్యా మీ గురించి మేము అడిగాము, దేవుడు వాగ్దానం మా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నది. దాంట్లో ఎటువంటి కండిషన్స్ లేవు. కాబట్టి మేము అడిగాము, దేవుడు మాకు ఇస్తాను వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి మీ గురించి మేము ప్రార్థన చేశాం. తప్పకుండా మీరు ఈ గ్రామం నుంచి ప్రమోషన్ మీద వెళ్తారు, మీకున్నటువంటి ఆ ఇరుకులన్నీ కొట్టివేయబడతాయి. దేవుని స్తోత్రం. ఎవరు నా గురించి మంచి మాట్లాడింది? ఎవరు? మాస్టర్ గారు కాదు. నేనెవరినైతే తిట్టానో ఆయన, ఎవరినైతే ఆటంకం చేశానో ఆయన, ఉపకారం పొందినటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ నాకు బెస్ట్ అమ్మారు అవార్డు కలెక్టర్ కానీ ఎవరైనా సహాయం చేయగలిగారా? ఎవరు చేయలేకపోయారు. అక్కడికి ఎక్కడికో వెళ్ళి అడిగొచ్చాను. అక్కడైనా ఆ పురోహితుడు గారు ఎవరైనా నాకు, బాబు ఇలాంటి కష్టం ఉంది, నీకు అది తీరిపోద్దని చెప్పగలిగాడా? చెప్పలేదు. కానీ నేను వ్యతిరేకించిన, నేను ఇబ్బంది పెట్టిన ఆ సంఘము నా గురించి ప్రార్థన చేసింది, నా మేలు కొరకు ప్రార్థన చేసింది. నాకు ప్రమోషన్ వస్తున్నాడు, ఏమన్నా వస్తుందా? దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఏంటంట? ప్రేమ ఏం చేస్తుందట? భరిస్తుందట, క్షమిస్తుందట, తాళుకుంటుందట. ఇలా చెప్తూ ఉంటే మొట్టమొదటిసారిగా మాస్టర్ గారి మీద నాకు చాలా అభిమానం కలిగింది. చాలా సంతోషం అండి. నాతో ఉపకారం పొందినటువంటి వారు ఏ మాట చెప్పలేదు, కానీ నేను
ఎవరినైతే బాధిస్తున్నానో వారే నా గురించి చెప్పారు. చాలా సంతోషం అండి. కానీ మీరు అనుకున్నట్టుగా నాకు ప్రమోషను రాదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ లో నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారము ప్రమోషన్ రాదు. ఎవరి మీద ఎంక్వైరీ పెండింగ్ ఉంటే ప్రమోషన్ రాదు. ఆ పాస్టర్ గారు తప్పకుండా మీకు వస్తుందని చెప్తూ ఒక్కటి మాత్రం మీరు చేయండి, మేము అడగడం కాదు కానీ మీరే వచ్చి ఒకసారి మంత్రిని అడగండి. అప్పుడు అనిపించింది, అబ్బా ఈ ఒక్క దెబ్బతో నన్ను మంత్రిలో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా అని అనుకున్నాను. చెప్పాను, అక్కర్లేదండి, మీరు చేశారు కదా సరిపోతుందండి, నాకు చాలా దేవుళ్ళు ఉన్నారు, వారందరికీ మొక్కుకుని వచ్చాను అని చెప్పాను. సరే సార్ అన్నాడు, మీ గురించి ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతుంటే నాలో ఒక ఆలోచన వచ్చింది. నిజమే, నా దేవుడు మొక్కుకున్నాను, వాళ్ళకి సహాయం చేయొచ్చు. మరి ఈయన కూడా, యేసుప్రభు కూడా దేవుడే, ఆయన మేము ప్రార్థన చేశాము, ఆయన మాకు వాగ్దానం ఇచ్చాడు, మీకు ప్రమోషన్ వస్తుందని చెప్తున్నటువంటి వాడు ఈయన ఒక్కడే. ఒకవేళ నా దేవుడు సహాయం చేసినా ఈ యేసుప్రభుని అడగలేదు కాబట్టి నాకేమైనా వ్యతిరేకిస్తాడేమో, నాకు ప్రమోషన్ రాకుండా చేస్తాడేమో, ఇలాగ ఆలోచించి సరే ఎందుకు చెప్పాడు, మనం కూడా ఒకసారి వెళ్ళి అడిగేస్తే సరిపోతుంది కదా అని ఆయన ఆగమని చెప్పి ఆయనతో పాటు వెళ్ళాను. చాలా చిన్న మందిరం వెళ్ళాను. దేవుడు చూపెట్టండి అడుగుతాను, ఇలా చూపెట్టండి. అక్కడ ఏముంటది, వాక్యం ఏంటో రాసి ఉంది, నాకు తెలియదు. నాకు దేవుడు చూపెట్టండి అని అడుగుతున్నా, వాక్యమే దేవుడు అండి అన్నాడు. నాకు అర్థం కాలా, వాక్యం దేవుడు ఏంటి? దేవుడు అంటే ఒక 4-5 కళ్ళలు ఉండాలి, 4-5 చేతులు ఉండాలి, చేతిలో గద ఉండాలి, విష్ణు చక్రం ఉండాలి, ఇవన్నీ కదా ఉండాలి. ఒళ్ళంతా బంగారం దిగేసుకుని కదా ఉండాలి. ఈ వాక్యం అంటున్నాడు ఏంటినా? సరే ఏదైతే ఏమైంది, ఒకటే అడిగా, యేసుక్రీస్తు నువ్వు నిజంగా కనుక దేవుడు అయితే ఈ గొడవలన్నీ కొట్టివేసి నాకు ప్రమోషన్ రావాలి, అలాగైతే నేను దేవుడిగా అంగీకరిస్తాను, లేకపోతే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం రానే వచ్చింది, ప్రమోషన్ వచ్చే టైం వచ్చింది. జిల్లాలంతా కూడా సుభాష్ చంద్రబోస్ గారు ప్రమోషన్ రాదు అనుకుంటున్నారు. ఆయన వచ్చేటట్టు ఏమైందంటే అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చింది? మా జిల్లా కలెక్టర్ గారు పిలిచి, సుభాష్ చంద్రబోస్, హౌ యూ గెట్ ది ప్రమోషన్, నీకు ఎలా ప్రమోషన్ వచ్చింది? నేను ఇప్పుడే గవర్నమెంట్ తో మాట్లాడతాను. కన్నీళ్లతో ఆయన నమస్కారం చేసి కళ్ళు మూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రమోషన్ ఇవ్వడంలో నువ్వు కూడా సహాయం చేసావని నమ్ముతున్నా. ఎందుకంటే ఇంతకాలము నేను ఏ దేవుడు పూజించినా నిన్ను వచ్చి అడిగాను. ఇదిగో మళ్ళీ కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఫోన్ చేస్తే బహుశా ఆగిపోవచ్చేమో అని 2 సెకండ్లు కళ్ళు మూసుకున్నా. మనసులో ఆయన అడిగాను. కళ్ళు తెరిచిన వెంటనే నా కళ్ళకు నీళ్లు కారుతున్నాయి. కలెక్టర్ గారు మరి ఏమనుకున్నారు, భుజం తట్టేసి నథింగ్ టు వరీ, ఓకే ఎనీహౌ వి గాట్ ది ప్రమోషన్. సర్లే, జరిగింది ఏదో జరిగింది, ప్రమోషన్ వచ్చింది. రేపు రొద్దున ఎలాగే ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ మీద కనుక తప్పు తేలితే మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి కనుక వస్తాం కదా, ఇబ్బంది ఏమీ లేదు, వెళ్ళిపో ప్రమోషన్. దేవుని స్తోత్రం. ఎలా జరిగింది? ఆశ్చర్యకార్యం ఎలా జరిగింది? కానీ ఒకటే మాట ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద అధికారులు, కలెక్టర్ గారు, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటుండగా ప్రమోషన్ వచ్చినటువంటి తహసీల్దార్ నువ్వు మాత్రమే. దేవుని స్తోత్రం.
అధికారాలను మార్చగలిగినటువంటి దేవుడు, అధికారుల మనస్సులను మార్చగలిగినటువంటి దేవుడు. సీఎం గారి దగ్గర ఫైల్ వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు పిలిచి అడిగాడు, 125 మందిలో ఎంతమందికి వస్తున్నాయి ప్రమోషన్లు? 100 మందికి వస్తున్నాయి. 25 మందికి 25 మందికి ఏవో ఎంక్వైరీలు పెండింగ్ ఉన్నాయి. ఎవరైనా ప్రూవ్ అయినవి లేవు, కానీ ఎంక్వైరీ పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ అంటే వాళ్ళు తప్పు చేసినట్టు కాదండి, ఎంక్వైరీ ఉంది. ఓకే, ఎంక్వైరీ కదా, లెట్ ది ఎంక్వైరీ గోయింగ్ ఆన్. అంటే ఎంక్వైరీ జరగనివ్వండి, ఒకవేళ తప్పు తెలిస్తే అప్పుడు రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమోషన్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ మనస్సును కలగ చేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రమోషన్ విశాఖపట్నంలో జాయిన్ అయిపోయినటువంటి 2-3 నెలల తర్వాత హైదరాబాద్ కనుక్కుంటే ఈ జరిగినటువంటి సంగతి చెప్పారు. తర్వాత ఎంక్వైరీ పూర్తయింది. తర్వాత ఇప్పుడు సంవత్సరం పూర్తయింది. నాలో తప్పు ఏమి లేదని తర్వాత తెలియదు. కానీ యేసు ప్రభు మందిరంలోనికి నన్ను ప్రవేశపెట్టడానికి దేవుడు సంకల్పించినటువంటి కార్యం ఏంటంటే, ఏంటిచ్చాడు నా జీవితంలో? శ్రమ. కీర్తనకారుడు 91 కీర్తనలో ఒక మాట చెప్తాడు, చూడగలరా ఒకసారి? మాట ఏంటో, శ్రమ కలుగక మునుపు శ్రమ కలుగుట నాకు ఏమంటున్నాడు? 119వ కీర్తన. శ్రమ నందుట నాకు శ్రమ నందుట నాకు మేల. శ్రమ కలుగక మునుపు నేను త్రోవను విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ నీ దయాళుడవై మేలు చేయుచున్నావు. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యం ఏమున్నది? మనం చదివింది మత్తయి సువార్త 7వ వచనంలో, అడుగుడి. ఇదిగో క్రైస్తవులే అడగాలి, లేకపోతే అన్యులు అడగాలి, లేకపోతే వాళ్ళు అడగాలని ఏమనుందా? ఏమి లేదు. ఏమన్నదట? అడుగుడి మీకు ఇవ్వబడును. నేను అడిగాను, ఆయన ఇచ్చాడు. కొద్దిగా నాకు ప్రభువులో విశ్వాసం వచ్చింది. అప్పుడు వరకు ఎరగనటువంటి ప్రభు దగ్గర 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అనుకున్నా, నా 30 సంవత్సరాలు నా జీవితంలో, అప్పుడు 30 సంవత్సరాలు వచ్చేసాయి. 35 సంవత్సరాల జీవితంలో అన్యుడిగా ఉన్నటువంటి హిందూ దేవతలు నన్ను ఎంతగానో ఆదరించారు, ఉద్యోగం ఇచ్చారు, అన్ని వచ్చాయి. ఒక్క రోజున సాయంకాలం 1-2 నిమిషాలు ఆ మందిరంలో వెళితే ఉపకారం జరిగిపోయిందా? వెళ్ళకపోయినా జరిగి ఉండేది అని అనుకున్నాను. ఈ లోపల విశాఖపట్నంలో నేను ఆర్డీగా చేస్తున్నాను. అక్కడ సాగనగర్ రాత్రి కొంత చెప్పుకుంటాను. ఒక పాస్టర్ గారు రోజు వచ్చి మందిరం కోసం అడుగుతుండేవాడు, అయ్యా మందిరానికి స్థలం లేదు, సరే అందరికి ఇస్తున్నాము, రామాలయాలకు ఇస్తున్నాము, గోళ్ళు హిందూ దేవాలయాలకు ఇస్తున్నాము. ఇది కూడా దేవుడు నాకు ఏదో ఉపకారం చేసినట్టుగా ఒకసారి చేశాడో లేదో తెలియదు, కానీ వేడిస్తే తప్పేముంది అని అక్కడంతా ల్యాండ్ అంతా ఇసుక తెప్పులు అవన్నీ ఉండేవి. ఎందుకు వంటి ల్యాండ్ సరే ఏముంది, ఎవరు ఆక్యుపేషన్ కూడా లేదు. 400 గజాలు మార్కెట్ పెట్టేసి ఆయన ప్లాన్ ఇచ్చేసి, తర్వాత మంత్రులు కట్ట డబ్బులు లేవంటే ఆ కాంట్రాక్ట్ పిలిచి కట్టేస్తారు. ఇది తెలుసుకున్నటువంటి ఆయన, ఓహో ప్రభు అంటే ఇష్టం కావాలి కాబట్టి ఏం చేశాడు, ప్రతిరోజు రాత్రి 9:30, 10:30, 11 వచ్చి నేను కాసుకొని కూర్చుని దేవుడికి చెప్పడం మొదలు. 9 గంటల 10 గంటల 11 గంటల 12 గంటల 1 గంట 2 గంటల 3 గంటల 4 గంటల 5 గంటల 6 గంటల 7 గంటల 8 గంటల 9 గంటల 10 గంటల 11 గంటల 12 గంటల 1 గంట 2 గంటల 3 గంటల 4 గంటల 5 గంటల 6 గంటల 7 గంటల 8 గంటల 9 గంటల 10 గంటల 11 గంటల 12 గంటల 1 గంట 2 గంటల 3 గంటల 4 గంటల 5 గంటల 6 గంటల 7 గంటల 8 గంటల 9 గంటల 10 గంటల 11 గంటల 12 గంటల 1 గంట 2 గంటల 3 గంటల 4 గంటల 5 గంటల 6 గంటల 7 గంటల 8 గంటల 9 గంటల 10 గంటల 11 గంటల 12 గంటల 1
భగవద్గీత చాలా బాగా చదివాను. దాంట్లో రాయబడింది ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టుల్ని శిక్షించాలి, శిష్టులు అంటే మంచి వాళ్ళను రక్షించాలి. నిజమే కదా? తప్పు ఏదైనా జైలు శిక్ష ఎవరికి ఇస్తారు? తప్పున్నట్టు మంచోడుగా, దుష్టులుగా మంచోడుగా, దుష్టులుగా వేస్తారు. కాబట్టి అది చెప్పిన మాట కరెక్టే. తర్వాత నాకు ఎంఎస్సీలో ఇద్దరు ముస్లిం సోదరులు కలిసారు. వాళ్ళు చెప్పిన మాట కూడా ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి. కానీ ఈయన కొత్తగా చెప్తున్నాడు. ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్ గారు పాపములను క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మంచోళ్ళు కదా, మంచోళ్ళు శిక్షించడా, దుష్టులు శిక్షించడంటారేంటి? దుష్టులు వారు దుష్టత్వం చేత మరణించడం నాకు ఎంత మాత్రమో ఇష్టం లేదు. దుష్టులు మారు మనసు కలిగి బ్రతుకుటే నాకు ఇష్టం. ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వారి కొరకే నేను వచ్చాను, వారి కొరకు చనిపోవడానికే వచ్చాను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన శిక్ష ఆయన మీద పడిను, మన పాపంలో ఆయన మీద వేసిన కలువరిశనుడు మన కోసం చనిపోయాడు. ఏంటిది? ఈ మూడు మత గ్రంథాలు చూస్తే ఇది ఒకలా ఉంది, ఇదేంటి ఒకలా ఉంది, వేరేగా ఉందండి. నేను ఇదే అడిగాను. అయ్యి మీరు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు. ఎందుకు వెళ్తారు? జబ్బు వస్తే వెళ్తారు. జబ్బు లేకుండా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం జరుగుతుంది చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మా, డాక్టర్ అడిగితే అమ్మ ఏమీ లేదంటే మీరు చూడడానికి వచ్చానండి అన్నావు అనుకో. అమ్మ మీ హాస్పిటల్ ఎక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళాలి? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. బాగుంటే నా దగ్గరకు వచ్చావు, హాస్పిటల్కి వచ్చావు అర్థం ఏంటి? నీ మెంటల్ స్థితి బాగాలేదు. ఎవరు వెళ్తారు డాక్టర్ దగ్గరికి? రోగులు మాత్రమే వెళ్తారు. అలాగనే బాగున్నటువంటి వాళ్ళకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైతే పాపంలో నశించిపోతున్నారో, ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే దేవుడు కావాలి. దేవుని స్తోత్రం. ఇది పాస్టర్ గారు చెప్పారు. ఈ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అందుకని నేను బైబిల్ చదవడం మొదలు పెట్టాను. చదువుతుంటే ఎన్నో ఆశ్చర్యకార్యాలు. ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి ఎవరి దగ్గర భోజనాన్ని పిలిస్తే వెళ్ళాడు. వాళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు. ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి యేసు కన్నీళ్లతో కడుగుతుందట, తల వెంట్రుకలు తుడుస్తుందట, అత్తరు పూసిందట, ఆవిడ ఎవరు అమ్మా? నేను పేరు అడగలా. ఎవరావిడ చెప్పాలి. ఎవరావిడ? వ్యభిచారి. వీళ్ళందరూ ఏమంటున్నారు? ఆ ముట్టుకుంది ఎవరో తెలుసు కదా. మేమందరం పరిశీలన ఎక్కడ ఉంటే ఆవిడ దగ్గర చేర్చుకున్నాడేంటి? ఆమెను అమ్మా ఈ పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి. వీళ్ళందరూ ప్రభువుని పరీక్షించాలి. పాపంలో పట్టుబడినటువంటి స్త్రీ తీసుకొచ్చారు. ఓ యేసు, ఇదిగో ఈమె పాపంలో దొరికింది. దేవుని వాక్యం సెలవిస్తుందట, పాపంలో పట్టుబడిన స్త్రీని ఏం చేయాలట? రాళ్లతో కొట్టి చంపేయాలి. మరి నువ్వేం చెప్తావు? నువ్వు చెప్తున్నాడు కదా పాపం క్షమించాలి, వాళ్ళ కోసమే నన్ను వచ్చని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్తాడా? చెప్తే ఏమవుతాడు? ఆయన దేవునికి వ్యతిరేకంగా ఉంటాడు.
ఏమన్నా ధర్మశాస్త్రంలో రాయి పట్టుకొని చంపేయాలి, పట్టుకొని అందరు రాయి పట్టుకుని నేను పట్టుకుంటా రాయి అట్లా కొట్టేద్దాం. కొట్టే ముందు ఒక్క మాట, ఎవరు శిక్ష వేయగలరు? ఎవరైతే పాపం లేదు వాళ్ళే శిక్ష వేయాలి. కాబట్టి పాపం లేని వాడు రాయేసి చంపండి. దేవుడు ఎంత జ్ఞాని! ప్రభు యేసుక్రీస్తుకి దేవుని జ్ఞానం ఉంది. అంతే, ఎవ్వరూ ఆమె రాయి వేయలేకపోయారు. ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా నేను కూడా రాయి వేయను, ఇకను పాపము చేయకు. ఇవి వింటుంటే నా హృదయం అంతా ద్రవించిపోయింది. ఇంతకాలము నేను ద్వేషిస్తున్నటువంటి యుగ పురుషుడు ఆయన ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు ఇదే సంవత్సరం అండి, ఏ సంవత్సరం రాసుకున్నారు? ఏ సంవత్సరం అంటే సరిగ్గా చెప్పాలి. కొంచెం చెవుడు వచ్చిందని చెప్పాను కదా, 62 ఏళ్ళు వచ్చేసాయి, చెవుడు వచ్చేసాయి. అంటే 2024 సంవత్సరం కదా. అంటే భూమి పుట్టి 2024 అయిందా? మరి ఇంకా అన్నారు. సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్తానే నాకు అర్థం. క్రీస్తు శకము 2024. ఎవరు స్థాతం చెప్పండి ఒకసారి. అంటే క్రీస్తు పూర్వం చాలా సంవత్సరాలు జరిగాయి, కొన్ని వేల సంవత్సరాలు జరిగాయి. బుద్ధుడు అనేవాడిని భగవానుడు అని కూడా అంటారు. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడట? ఏం చెప్పాలి? బుద్ధ భగవానుడు ఎప్పుడు పుట్టాడంటే ఏం చెప్పాలి? క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు పుట్టాడు. క్రీస్తుని ఎందుకు ఉపయోగించాలి? క్రీస్తు అనే మహనీయుడు ఈ లోకానికి వచ్చాడు. అప్పటి నుంచి లెక్క మొదలైంది. దేవుని స్తోత్రం. ఏ మతస్థుడైనా, ముస్లిం అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఎవరైనా సరే అక్కడేమి రాయాలంట? క్రీస్తు శకమని రాయవలసింది. క్రీస్తు లేని సమయాలు లేవు. అందుకన్నాడు, ఏమన్నాడట? అల్ఫాయు ఒమేగయు నేనే, ఆదియు అంతమునైనటువంటి వాడు నేనే. క్రీస్తు పూర్వము నేనే, క్రీస్తు శకము నేనే, తర్వాత కూడా నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర చాలా ఆశగా మందిరానికి అయితే వెళ్ళాలి, బైబిల్ చదువుతున్నా. ఈ లోపల నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, స్పెషల్ గ్రేడ్. ఇంకా కలెక్టర్ గారికి వెళ్ళడానికి ఇంకా కొద్ది సమయం ఉంటుంది అన్నమాట. దాని విశాఖపట్నంలో స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ చేశాను. దేనికి? విశాఖపట్నంలో ఒక గొప్ప పోర్ట్ కట్టబోతున్నారు. ఆల్రెడీ ఒక పోర్ట్ ఉంది, విమాన బోర్డర్ రేవ్ ఉంది, ఇంకో కొత్త బోర్డర్ రేవ్ కట్టాలి. సముద్ర పొడ్డులో 2 గ్రామాలు ఎంచుకున్నారు. గంగవరము, దిబ్బపాలెం అనే గ్రామాలు గుర్తుపెట్టుకున్నారు. ఆ పోర్టుకి, కాబోయే పోర్టుకి పేరు పెట్టి గంగవరం పోర్ట్ అని పేరు పెట్టారు. 2000 ఎకరాలు ఎక్వైరీ చేయాలి. సముద్రంలో కొంత భాగము, భూమి మీద ఉన్నటువంటి 2000 ఎకరాలు కావాలి. ఆ 2000 ఎకరాలు 2 గ్రామాలు ఉన్నాయి. 2 గ్రామాలు ఇళ్ళు తీసేయాలి, రోడ్లు తీసేయాలి, అన్ని తీసేయాలి, భూములు తీసేయాలి, అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి. 2000 కోట్లు నా దగ్గర డిపాజిట్ చేశారు. నా క్రింద 5 డిప్యూటీ కలెక్టర్లు, 20 మంది తహసీల్దార్లు, 200 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వేశారు. ఇదంతా పూర్తి చేయాలి. అన్ని జరిగిపోయాయి. ఇంకా ఆ 2 ఊళ్ళు కూడా చేపల పడవలు పట్టేవారు. పడవల్లో సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి తెచ్చి బయట, అది వాళ్ళ జీవనోపాధి. వాటికి కూడా డబ్బులు ఇచ్చేసాం. కానీ భూమి పోర్టు వాళ్ళకి అప్పచెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు? పడవలు తీసేయాలి, పడవలు తీస్తే మీ జీవనోపాధి పోతుంది. ఎన్నో ప్రయత్నాలు చేశాం తీయడానికి, డబ్బులు ఇచ్చాం, ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగాలు కూడా అనౌన్స్ చేశారు. కానీ పడవ మాత్రం తీయట్లేదు. ఉద్యోగాలు వస్తే, జీతాలు ఇస్తే మేము పడవ మానేస్తాం, పోర్టు కట్టిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాం. కాబట్టి గవర్నమెంట్ ఏమన్నది?
అకస్మాత్తుగా తీసేయండి. వెంటనే పోలీసులు పట్టుకుని బయలుదేరి వెళ్ళాం. చాలా హంగామా చేశారు. ఎవరు కూడా ఆ పడవలు 450 పడవలు ఉన్నాయి. వాటన్నిటిని వరుసగా సందుకుంటూ పెంచేసి పెద్ద అంకెలతో ఎర్ర అంకెలు 1, 2, 3, 4, 450 రాసేసి పెట్టారు. ప్రతి పడవ దగ్గర 3 పడవ తిప్పేసి కూర్చున్నారు. బాబు తీయాలి, మమ్మల్ని చంపేయండి, అప్పుడు తీసుకెళ్ళండి, లేదా ఈ క్షణం నుంచి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాల నుంచి జీతాలు ఇవ్వండి. గవర్నమెంట్ వల్ల చాలా సతమతం అయిపోతుంది. ఈ లోపల గవర్నమెంట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. అయిపోయిందా అయిపోయిందా. తొందరపడితే పోలీసులు ఉన్నారు, గన్లు ఉన్న వాళ్ళ చేతుల్లో. వాళ్ళు అడుగుతున్నారు. ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ గారు, గాల్లో కాల్పులు కాల్చండి, ఎదురుపోతారు, పడవలు తీసేద్దాం. గాల్లో కాల్పులు కాల్స్తే పొరపాటుగా మిస్ఫైర్ అయితే, అవి ఎవరికైనా తగిలితే, చచ్చిపోతే చాలా పెద్ద. ఈ సమయంలో దేవుడు బిడ్డలారా, దేవుడికి నా పట్ల ప్రేమ కలిగింది. దేవుడి స్తోత్రం. ప్రజల్లో నుంచి ఆ పడవ నడిపే వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు. అయ్యా, మీరు మా గ్రామానికి ఎంతో చేశారు, మేము మీకు సహాయం చేస్తాం, మా పడవ ఒకటి ధైర్యంగా తీస్తాం, మా పడవలు ఎవరైనా ఎక్కుతారా? ఒక్క పడవ వెళ్ళినట్లయితే మిగతా పడవలన్నీ వచ్చేస్తాయి. ఎవరు బాబు మేము వెళ్ళమంటే నాతో ఉన్నటువంటి అధికారులు అందరినీ అడిగా, బాబు ఎవరైనా ఒక్కటి వెళ్ళండి, పక్క ఊర్లో సముద్రం వచ్చి పక్క ఊర్లో పడవ పెడతారు, తర్వాత వెనకాల ఈ పడవలన్నీ వేసుకొస్తాం. ఎవరు లేదు. అందులో ఒకటి సలహా చెప్పాడు, మమ్మల్ని అందరిని అడుగుతాను, నువ్వు వెళ్ళొచ్చు కదా, ఈ తర్వాత నేను సీనియర్ ఉన్నాను కదా, నేను వెనకాల నుండి నడిపిస్తాను కదా, ఓకే. ఇంత పడవ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళడానికి పెద్ద అభ్యంతరం లేదని నేను పడవ అందరితో చెప్పి, నేను వెళ్ళిన తర్వాత మిగతా పడవ వేసుకురావాల్సిన బాధ్యత మీకు ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు పడవ ఎక్కారు, నేను పడవ ఎక్కాను, వాటర్ స్టార్ట్ చేశారు, వెళ్ళిపోయి పక్కన విలేజ్కి తీసుకున్నాను. అప్పటికి కొత్తగా సెల్ ఫోన్లు వస్తున్నాయి. 2005 సంవత్సరం, 2004 కానీ 5 కానీ గుర్తులేదు, సరిగా గుర్తులేదు. అక్కడ డాల్ఫిన్ కోసం ఉంటారా, అక్కడ ఊరుంది. ఆ ఊరు దగ్గరికి పడవ తీసుకెళ్ళారు. అయ్యా మీరు ఇక్కడే ఉండండి అని ఆ ఊళ్ళోకి వెళ్ళారు. సర్పంచ్ గారు మిగతా కొంతమందిని తీసుకుని వచ్చారు, టేబుల్ పట్టుకొచ్చారు, కుర్చీ వేసారు, కూర్చున్నారు. 9 అయింది, సమయం గడుస్తుంది, ఏ పడవ వచ్చింది అక్కడ కనబడతా. సెల్ ఫోన్ తిందామంటే సెల్ ఫోన్ లో సిగ్నల్స్ లేవు, కొత్తగా వచ్చిన ఫోన్లేమో సిగ్నల్స్ లేవు, కొండట్టు వచ్చింది, ఏం జరుగుతుందో తెలియదు. 2 గంటలు అయిపోయింది, ఎవరు రాలేదు. ఈ లోపల ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ గారు నాకు భోజనం పంపించారు. భోజనం తినేశారు. నా దగ్గర 2 కుర్రోళ్ళు అడిగారు, ఈ పడవ వాళ్ళు ఎక్కడికి రారా బాగుంది, ఏమోనండి కనపట్లేదు, ఆ పడవ కనపట్లేదు, వాళ్ళు సాయంత్రం అయిపోయింది, వచ్చి 7. హలో, ఆందోళన మొదలైంది. అలాగా ఏంటి సంగతి, అక్కడ ఎలా ఉందో రావట్లేదు, ఏం పరిస్థితో. ఆ పిల్లల్ని అడిగారు, బాబు ఈ కొండ కొంచెం దాటిస్తారా, మోటార్ సైకిల్ ఎక్కువ దాటిస్తాం, మోటార్ సైకిల్ దాటిస్తాం. రాత్రి 10 గంటలు అవతల గడి ఫోన్లో చూసుకున్నప్పుడు ఏమైపోయిందంటే బ్యాటరీ ఛార్జింగ్ డౌన్, ఫోన్ చేయడానికి లేదు. ఏదైనా బయట నుంచి ఫోన్ చేద్దామంటే ఆ నెంబర్లు తెలీదు, మనం గుర్తుపెట్టుకోం కదా. మాస్టర్ గారు నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా, ఫోన్లో ఉందా, అయ్యారు మీ దగ్గర ఉందా, నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందండి, చూడకుండా చెప్పండి ఒకసారి, చెప్పగలరా? ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎవరి నెంబర్ గుర్తు, కాబట్టి ఎవరికి ఫోన్ చేయలేదు. ఏం చేశాను, అక్కడ ఏదో ట్యాక్సీ దొరికితే ట్యాక్సీ డబ్బులు మాట్లాడుతూ
నేను కలెక్టర్ గారు ఏదో చెప్పే లోపలనే వాళ్ళన్నారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు జరిగిన సంగతి తర్వాత ఆలోచిద్దాం, నువ్వు అర్జెంట్ గా మనకు పెద్ద హాస్పిటల్ ఉంది కదా వైజాగ్ పెద్ద హాస్పిటల్ అవుతుంది తెలుసునండి, KGH కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్ళి అర్జెంట్ గా రిపోర్ట్ పట్టరా అన్నారు. నేను ఆర్డర్ చేస్తున్నాను కదా, ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి 11:30 12 అయిపోతుంది, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి, ఏమి నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. అవుతున్నాడా, ఎవరు లేరు, నాతో ట్యాక్సీ ఉంది, ట్యాక్సీ ఎవరితో మాట్లాడడానికి ఫోన్ లేవు, కలెక్టర్ గారు ఏమి చెప్పలేదు, వీళ్ళు అర్జెంట్గా వెళ్ళి రిపోర్ట్ పట్టినారు. ఏ రిపోర్ట్ పట్టినావు, బయలుదేరారు హాస్పిటల్ వెళ్ళిపోయారు. చాలా పెద్ద హాస్పిటల్, గేటు కూడా చాలా, ప్రహరీ కూడా చాలా పొడుగు. కారు దిగేటప్పటికి ఆ గేట్ అమ్మట ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ ఎందుకున్నాయి. ఈ లోపల దూరం చొప్పున పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, చేతిలో మైకు బోస విలేకరు అయి ఉంటాడు కదా, పరిగెత్తుకుంటూ వచ్చి అరే సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు, రండి రండి అని కేకలేస్తున్నాడు. ఇంకొక ఆయన అన్నాడు సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారు రండి. ఏంటంట బతికే ఉన్నారు అంటే వాడి ఉద్దేశం ఏంటి, చనిపోయారు అనుకున్నారా, నాకు అర్థం కాలే. ఈ లోపల విలేకరులందరూ పోయి అడుగుతున్నారు ఏమైందండి ఏమైందండి. ఈ లోపల ఎక్కువ మందితో మాట్లాడడానికి అవకాశం లేదు, వాడు వ్యాన్లో తీసుకెళ్ళిపోయారు. ఆ వ్యాన్లో తీసుకుని దృష్టి వేస్తారు. ఈ లోపల ఆ వ్యాన్లో టీవీ ఉంది, వాడు వ్యాన్లో టీవీ ఉంటుంది, లైవ్ వస్తుంది, రాత్రి 1 గంట లైవ్ వస్తుంది. లైవ్ లో అసెంబ్లీ జరుగుతుంది, రాత్రి కాలం కూడా అసెంబ్లీ 1 గంట కూడా అసెంబ్లీ జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ గారిని అడుగుతున్నాడు, విశాఖపట్నంలో గంగవరం కోర్టులో కాల్పులు ఎందుకైనాయి, 4 బెస్తవారు ఎందుకు చనిపోయారు, 2 కానిస్టేబుల్ ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక అడిషనల్ ఎస్పీ గారు తలబద్దలకు కోమాలో గతికెళ్ళిపోయారు. ఈ జరగడానికి ప్రభుత్వం తాలూకా పరిస్థితి ఏంటి. అలాగే ఈ ప్రాజెక్ట్ కి స్పెషల్ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల ఇప్పుడు వరకు ఆయన ఆచూకీ కనిపించట్లేదు, ఆయన బ్రతుకున్నాడా చచ్చిపోయాడా, కారణంలో వేసి సుభాష్ చంద్రబోస్ గారి ఆచూకీ కనిపించలేదు. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరినీ పోలీసులు మోసుకుని వెళ్తున్నట్టుగా టీవీలో కనబడుతుంది. ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక అడిషనల్ తలబద్దలపై కోమాలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్న ఆ ఫోటోలు వేస్తున్నాడు, హాస్పిటల్లో ఉన్నటువంటి దగ్గర పడుతున్నటువంటి ఫోటోలు వేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఏం జరిగిందో నాకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఏదో అడుగుతున్నారు విలేకరులు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను ఎక్కడున్నాను ఏమయ్యాను అన్నది కావాలి, అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి నాకు. ఈ లోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు నేను వచ్చానని తెలిసి కాబట్టి పరిగెత్తుకుని వచ్చి లోపల తీసుకెళ్ళాడు. ఆ వరండాల నిండా హాస్పిటల్ వరండాలు పెద్ద వార్డులు ఉన్నాయి. ఆ వార్డులో కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి కట్లు కట్టినటువంటి వారు ఏడుస్తూ పెద్దగా గోల్ చేస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు నా చేతిలో లెటర్ ఇచ్చాడు, లిస్ట్ పెట్టాడు. అయ్యా చనిపోయిన వాళ్ళ లిస్టు, గాయాలైనటువంటి వాళ్ళ లిస్టు, ఇవన్నీ మీకు ఇస్తున్నాను. కలెక్టర్ గారు అడుగుతున్నారు, ఇదిగో పంపిస్తాను అదిగో పంపిస్తాను, మీరు వచ్చారు కదా రెడీ అయిపోయింది పట్టుకెళ్ళండి. అవి పట్టుకుని వెళ్ళే రాత్రి 2 అయిపోయింది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కలెక్టర్ గారితో ఏదో చెప్పబోతున్నా, మిగతా విషయాలు మేము మాట్లాడుకుందాం, గవర్నమెంట్ అర్జెంటుగా అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీకి ఇది కావాలి, అర్జెంట్ గా ఫ్యాక్స్ పెట్టాలి, ఇక్కడి నుంచి మనము ఎందుకు జరిగింది ఏంటో వివరాలన్నీ రాయాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో, రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుతుంది. మర్చిపోయాను, మీ ఆవిడ ఫోన్ చేస్తుంది, సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉంది, 30 సార్లు చేస్తుందో 40 సార్లు చేస్తుందో. చెప్తున్నా, అమ్మ నీ భర్తకి ఏమయ్యి ఉండదు, ఆయన క్షేమంగా వస్తాడు అని చెప్తూ ఉన్నా. అప్పుడు ధైర్యం చాలేదు.
వచ్చేటికి మీ ఆవిడ ఫోన్ చేసి చెప్పు. కరెక్ట్ గారు టేబుల్ మీద ఫోన్ ఉంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటి నెంబర్ చేసి ఆవిడ ఏడుస్తుంది. అయ్యా టీవీలో వేస్తున్నారు, మాకు భయం వేస్తుంది, ఏమైందో తెలీదు. అమ్మ నేను క్షేమంగా ఉన్నాను, చిన్న దెబ్బ కూడా తగలేదు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను పిల్లలు ఏడుస్తూ ఉన్నాం, తిండి తినలేదు ఉదయం నుంచి, వచ్చేస్తాను. ఆవిడంది ఒక్క మాట ఈ మధ్య ఒక పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి ప్రభు గురించి చెప్తున్నారు కదా, యేసు ప్రభు గురించి. ఆయన సుమారు ఉదయం చెప్పిన దాకా కనీసం 20 సార్లు వచ్చారు. ఒక అరగంట క్రితం కూడా వచ్చారు. అమ్మ అమ్మగారు అయ్యా రాజు కానీ తెలిసిందని అడుగుతున్నారు. తెలియదని చెప్పి మీరు దారిలోనే కదా ఒకసారి పలకరించుకోండి. అయినంత నమ్మడు 2 ఇప్పుడు ఆయన అరగంట క్రితం కూడా వచ్చి వెళ్ళారు. మన క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేస్తారు, ఒకసారి పలకరించండి. వస్తూ ఆయన చూసి ఆశ్చర్యపోయి తన మనసులో ప్రార్థన చేసుకుంటూ ఒకే అయ్యా దేవుడు ఎంత చెప్పాలి, నా వేలు చూసి చెప్పాలి, ఎంత ఆశ్చర్యకరుడో తెలుసా, ఎంత అద్భుతకరుడో తెలుసా. మీ గురించి బైబిల్లో ఎంత చక్కగా రాశాడో తెలుసా. దేవుని స్తోత్రం. బైబిల్లో నా గురించి రాయబడింది తెలుసా. ఒకసారి చూడండి, నా గురించి ఏం రాస్తున్నాడు. 91వ కీర్తన 11వ. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుని స్తోత్రం. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. 14వ వచనం చూడండి. ఎవరికి ఇలాంటివి జరుగుతాయట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని ప్రేమిస్తుంటారో, దేవుని ప్రేమించినట్టు అర్థం తెలుసా? చెప్పాలి అన్నాడు. దేవుని ప్రేమించుట. ఏమండి, నాకు వాక్యం కావాలి, నన్ను నోటి మాట ఎప్పుడు మాట. దేవుని ప్రేమించడం అంటే ఒక్క మాట చూపిస్తాను చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించినట్టు ఏంటంటే ఆయన మాటలు వింటేనే ఆయన ప్రేమించినట్టు. మరి నేనేమైనా ప్రేమించానా దేవుని? అసలు మందిరానికి పోలేదు, మరి నేనే ప్రేమించాను. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పినటువంటి మాటలు బట్టి నేను దేవుడిని ప్రేమించానా?
మంచి మందిరాన్ని స్థలం ఇచ్చి కట్టించడానికి ప్రేమించిన కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు సాగర్ నగర్ లో ఒక్క ఇంచు కూడా ఖాళీ లేదు. సాగర్ నగర్ లో గజం ఎంత ఉంటుందో తెలుసా? వైజాగ్ లో సాగర్ నగర్ లో మన జగన్ గారు కట్టించారు కదా, బండ్ల కట్టించారు కదా, దానికి దగ్గరలో ఇప్పుడు గజం ఎంత తెలుసా? అక్కడ గజం ₹1,00,000. ఎంతమ్మా? అంటే మనం ఇచ్చిన స్థలం ఖరీదు ఎంత ఉంటుంది చెప్పండి, చెప్పాలి. నేను ఇచ్చింది ఎంత? 400 గజాలు. గజం ఎంత? ₹1,00,000. అంటే ఎంత ఖరీదు చెప్పాలి? 4 కోట్లు. దేవుని స్తోత్రం. నన్ను దేవుడు ప్రేమించినట్లు కదా. ఎస్, ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించు. దేంట్లో తప్పిస్తాడు? ప్రమాదం నుంచి తప్పిస్తాడు. తర్వాత వచ్చిన అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతను కనపరిచి ప్రభు నామాన్ని కూడా ఇంకా చదవాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, తోడైందును, అతను విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తి పరిచేదను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దీర్ఘాయువు చేత. ఆయన కనుక పట్టుపడకపోయి ఉంటే నేనే స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ముందు ఆ దెబ్బ ఎవరి మీద పడి ఉండేది? నా మీదే పడి. దేవుని స్తోత్రం. ఆయన దీర్ఘాయు ఇచ్చిన తర్వాత ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడా? దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, ఇంకా నా రక్షణ అతను చూపించదు. దేవుడు రక్షణ చూపిస్తాడు. ఈ మాటలు చెప్పి ప్రార్థన చేశాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. నా భార్యతో మాటలు పంచుకున్నాను. మొత్తం క్షేమకరంగా చేయనందుకు చాలా సంతోషం. మళ్ళీ మరుసటి రోజు ఉద్యోగానికి వెళ్ళాలా అక్కర్లేదా? ఆ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పాలా అక్కర్లేదా? అప్పచెప్పాలి. బయలుదేరి వెళ్ళి మొత్తం అందరం 2 రోజులు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ అందరం కలిపి ఆ గ్రామానికి వెళ్ళి వస్తున్నాం. కౌలు పెట్టగానే ఊరందరూ సంతోషించారు. వెళ్ళి వాడికి వెళ్ళి ఒకే ఒక మాట్లాడారు, బాబు మీరు మా అధికారుల్ని క్షమించండి. ఎందుకంటే కాల్పులు జరిగాయి, 4 చచ్చిపోయారు, అనేక మంది దెబ్బలు. నేను భయపడ్డాను, నన్ను కొడతారు, అధికారులు కొడతారనుకున్నాను కదా. ఏం కొట్టలేదు. కానీ అయ్యా మీ చేతుల్లో ఏమీ లేదు, గవర్నమెంట్ ఆదేశాలను అప్లై చేశారు. చాలా పాజిటివ్గా ఉంటాయి. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తామని అసెంబ్లీలో స్పీకర్ గారు అనౌన్స్ చేశారు. అప్పుడు ₹1,00,000 ఇస్తామని ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. ఆ కుటుంబానికి ప్రత్యేక ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశారు. ఇక రెండో మాట, మీ అందరికి, మీ గ్రామస్తులందరికీ నేను రుణపడి ఉన్నాను. మీకు అందరికీ థ్యాంక్స్. దేనికి? నన్ను తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. అప్పుడు వినేటప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎక్కడ తీసుకెళ్ళాం మిమ్మల్ని? అదే బాబా ఆ రోజున ఒక పడవలో తీసుకెళ్ళామా? ఏ పడవలో వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? పడవలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. కాదు నాయన, ఇదంతా జరుగుతుండదు మీ ముందే కదా, అధికారులతో మాట్లాడే కదా పడవలో వెళ్ళారు. ఏ పడవలో వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? అదేంటయ్యా మోహన్ రెడ్డి, నా తర్వాత నీతోటే కదా చెప్పాను. నేను పడవలో వెళ్ళిన తర్వాత తీసుకురమ్మని. అరే నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళాను? నువ్వు నీతో చెప్పాను కదా, పడవలో వెళ్ళాను కదా. మా బండి వద్దురాడు కానీ వెళ్ళబడ్డారు. నేరా మీకు అందరితో చెప్పాను కదా. లేదు సార్, మీరు ఇక్కడే ఉన్నారు కదా, మొత్తం గాల్లో కాల్చమని మీరు చెప్పింది మీరే కదా. చాలా దెబ్బలు తగిలితే ఎవరి మట్టి వాళ్ళు చెదిరిపోయారు కదా. గాల్లో కాల్పులు 4 చచ్చిపోయారు కదా. ఇవన్నీ మీరే కదా ఆర్డర్ చేశారు.
వీళ్ళని నమ్మించడానికి కారు వేసుకుని నేను ఏదైతే ఎక్కడైతే భోజనం చేస్తానో ఆ ఊరికి తీసుకెళ్ళాను. ఆ సర్పంచ్ గారు తెలుసా, ఏమంటే మీరు మీరు మా ఊరు ఎప్పుడు వచ్చారు, మీకు నా భోజనం పెట్టా చెప్పకుండా ఇదిగో నా డైరీలో ఉన్నట్టు రిసీట్ 2500 రూపాయలు కారు యజమానికి ఇచ్చాను. ఏ కారు ఇచ్చావు నాకేం తెలుసు. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? 91 కీర్తన మళ్ళీ చదవండి ఒకసారి. 11వ వచనం చూడండి ఒకసారి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద దేవుడిస్తారు. ఆ రోజున వచ్చింది ఆ ఊరు కాదా, ఆ ఊరు వారు కాదా, ఆ పడవ కాదా? కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. ఏలియా చుట్టూ దేవదూతలు ఉన్నారు. అదంతా వారు కళ్ళు మూసేస్తారు. శత్రువు చుట్టూ ఉండేదంతా కూడా కళ్ళు మూసేస్తారు. తన భక్తులను కాపాడడానికి, తను ప్రేమించి వారిని కాపాడడానికి దేవుడు తన దూతల్లో ఆజ్ఞాపిస్తాడు. ఈ మాటలు విన్నప్పుడు తడ మొదలైంది. అంటే ఆ రోజున నేను ఎవరితో ప్రయాణం చేశాను? దేవదూతలతో ప్రయాణం చేశాను. దేవదూతలు నాకు భోజనం పెట్టారా? దేవదూతలు పరిచయం చేశారా? ఇంటికి వెళ్ళేటప్పుడు చీకటి ఏడ్చి ఇద్దరము ఎంతగానో ఏడ్చాము. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా? మూడో కంటికి కూడా తెలియకుండా ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా? ఆ రోజున తీర్మానం చేసుకున్నాం, ఖచ్చితంగా దేవుడి పట్ల మాకు ప్రణాళిక ఉంది. ఈ రోజు నుంచి మనము దేవుని బిడ్డలుగా ఉందాము. ఇప్పటివరకు దేవుడు అంటే తెలియదు, కానీ దేవుడిని మనల్ని ఎరిగేటట్లుగా చేస్తున్నాడు. అప్పటి వరకు మన జీవితం ఎలా ఉంది? సినిమాలు, షికార్లు, బీచ్లు, అవి ఇవి. కానీ ఎప్పుడైతే దేవుడిని ఎరిగామో అదే నుంచి మన జీవితం మారిపోయింది. అప్పటి నుంచి ఈ సరదాలు, సంతోషాలు లేవు. ఏడుస్తూ దేవుని స్తోత్రం. ఏంటది? పతాపాలు కాల్చుకుంటూ, గంతులు వేసుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, పడవల్లో వెళుతూ, బోట్ షికారు చేస్తూ కాదు. ఆయన చేసిన పూర్తి ఏం చేయాలంటే కన్నీళ్లు కారుస్తూ, మేము ఎంతటి వారము? దావీదు రాజు అయినప్పుడు, దేవా నా ఇల్లు ఏమాత్రమది, నేనేమాత్రం వాడను? గొర్రెల దొడ్డులోంచి తీసి నీ ప్రజలకు రాజుగా నన్ను చేశాను. అప్పటి నుంచి తలవారు లేసాను, లేచి బ్రష్ పట్టుకుని బయటకు వచ్చాను. వచ్చేటప్పుడు మా బంధువులు బయట ఉదయం 6:30 వచ్చేసారండి. మీరు అమ్మగారు ఉదయం 5 గంటలకు రమ్మని రాత్రి ఫోన్ చేశారంటే వచ్చేసాను. సరే వచ్చింది, బ్రష్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళాను. కాఫీ ఇచ్చింది, తాగుతూ వాళ్ళు అటు తిరుగుతుంటే ఏదో తేడాగా వాళ్ళ చుట్టూ ఉన్నట్టు పట్టా కనపట్టలేదండి. ఏమైపోయింది? అన్న వీళ్ళు అన్నోడితో తినిపిస్తుందా? అలాగే వంటగది వైపు దేవుడి గది వైపు చూశాను. ఎర్రచందంతో కట్టించిన మండపం లేదు, పక్కన గుండెలు లేవు. బహుశా ఇవన్నీ శుభ్రం చేస్తున్నారు. బయటకు వచ్చాను. ఎర్రబాబు ఏమొచ్చారు, ఏం పని మీద వచ్చారా మీరంటే, అమ్మగారు ఏదో పని చెప్పారు కదా. ఏ పని చెప్పారా? ఏ 2-3 మూటలు ఇచ్చారండి, సముద్రం పడేమన్నారు. ఏ మూటలు ఇచ్చిందో మీకు తెలియదండి.
సిలువ ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. ఇక్కడికి రాగానే దేవుని రక్షణ మన మీదకి వచ్చేసింది. వెంటనే దాంట్లో నుంచి తప్పించి ఇందులోకి ఆశ్రయపురము. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. యెహోషువ గ్రంథంలో ఆశ్రయపురాల గురించి 5 ఆశ్రయపురాలు. తెలియక తప్పు చేస్తే అందులో పడిపోతే ఎవరు కూడా తెలియదు. అన్నది ఇంత రక్షించినటువంటి దేవుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వరకు ఎందుకు త్వరగానే వాటిని తీసి పడేశారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, రక్షణ పొందాము, మందిరంలోకి వెళ్ళాము. తర్వాత 1 సంవత్సరం పాటు చాలా చక్కగా దేవుని అనుభవించాం, రక్షణ పొందుకున్నాం. 1 సంవత్సరం తర్వాత ఖమ్మం జాయింట్ కలెక్టర్ వేశారు. వేసినప్పుడు ఆ పని ఒత్తిడిలో దేవుని పనిని చేయడం అవ్వలేదు. మరి ముఖ్యంగా ఆదివారం మందిరంలో నిలబడడం. ఆదివారం కూడా పనులే. ఎవరు ఎమ్మెల్యే రావడం, మినిస్టర్ రావడం, అధికారులు రావడం, ఏదో నాలో తెలియని వెలుతైపోయింది. ఒక 6 నెలలు చేసినప్పుడు అనుకున్నా, దేవుని సన్నిధిలో గడపనటువంటి ఉద్యోగం నాకొద్దు. ఆదివారం దేవుని సన్నిధిలో లేకపోతే నా ఉద్యోగమే వద్దు. నాకు చెప్పాను, వామ్మో 10 సంవత్సరాల ఉద్యోగం వదిలేస్తావా? పిల్లలు వైజాగ్లో పెట్టి వచ్చేసింది. నాతో పాటు 1 సంవత్సరం ఉంది. నేను చెప్పాను, నా ఉద్యోగం నా వాళ్ళ కాదు, నేను చెయ్యి. ఆదివారం దేవుని సన్నిధిలో అవకాశం లేదు. మాట్లాడడం మానేసింది. వెళ్ళాడు మాట్లాడడం మానేసింది. మా దేవుడు నాతో మాట్లాడు. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా. తప్పకుండా మాట్లాడతాడు. అడుగు. అడిగింది వారిలో తన దేవుడు స్థించి, దేవుడు అయ్యా నాతో దేవుడు మాట్లాడలేదు. బైబిల్ సరిగ్గా చదవలేదు కదా. ప్రభువుని అడిగాను, నా భర్తతో మాట్లాడావు, నాతో కూడా మాట్లాడు. ఇదిగో బైబిల్ తీస్తున్నాను, ఇదిగో ఇలా తిప్పుతున్నాను, ఇలా వేర్పడతాను. అక్కడ నువ్వు మాట్లాడితే దేవుని స్తోత్రం. అది పట్టుకుని పరిగెత్తి వచ్చింది. దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఉద్యోగం రిజైన్ చేసే అంటుంది. అంత గొప్పగా మాట్లాడాడు నీతో. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి 3 వచనాలు చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగదుమో విచారించకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దాంతో పడి మీకు అనుగ్రహించు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె ఏమంటుందో, రేపు నుంచి ఏం తింటాం, ఏం బతుకుతాం, పిల్లల్ని ఎలా చదివిస్తాం, పెన్షన్ కూడా రాదు కదా. దేవుని రాజ్యాన్ని వెతకనట్లయితే మనకేం కావాలో ఆయన తెలుసు, ఇస్తాం. విషయ గ్రంథం నేను చదివించిన విషయ గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం ఏమన్నది? మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. భూమి యొక్క మంచి పదార్థాలు మనం మంచి పదార్థం. మొదటి ఏంటంటే భోజనం. 2వ పదార్థము
బట్టలు, మూడో పదార్థము పెళ్లి. ఈ మూడు సంగతులు మీకు ఏం కావాలా? రోజు మంచి తిండి, రోజు మంచి బట్ట, మంచి అంతకన్నా ఏం కావాలో జీవితానికి. ఆవిడ ఉద్యోగం చేపట్టి రాసేసాను, రాసేసాను. వెళ్ళి తల్లిదండ్రులు పిల్లలు చెప్పడానికి వెళ్ళా. పిల్లలు సంతోషించారు. డాడీ మీరు దేవుడు ఏం చెప్తొచ్చు, దేవుని స్తోత్రం. తల్లిదండ్రులకి తమ్ముడికి చెప్తాను చెల్లెలు ఏమన్నా నేను డాక్టర్ చదివింది అన్నయ్య రేపు హాస్పిటల్కి వెళ్దామా అన్నది. ఏంటి మానేస్తానండి? మన కుటుంబంలో కలెక్టర్ అయినటువంటి ఆయన ఉద్యోగం మానేస్తానంటున్నాడు. ఉద్యోగమే మానేసుకో, ఏమైనా చేసుకో, సంబంధం. అసలు క్రిస్టియన్ గా మారినప్పుడే నేను అడ్డుండవలసింది, అప్పుడు అడ్డుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? కానీ ఒకటి, నీ పిల్లల బాధ్యత నా మీద ఉన్నది. పిల్లల చదువులు పూర్తవ్వాలి, ఉద్యోగాలు రావాలి, అప్పుడు మాత్రమే నువ్వు చెయ్యి. తర్వాత నీ బతుకలా ఉండదో తెలిసినా, వాళ్ళ ఎత్తున చేస్తూ 10 రూపాయలు, వీళ్ళ ఎత్తున చేస్తూ 10 రూపాయలు ఇస్తే దాన్ని బతికిస్తావా? దేవుడు ఏమి తిందుమో ఏమి త్రాగుదు మరి విచారించబడి అనుమానం కలిగి ఉండకడి. ఈ లోకపు జనులందరూ వాటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలండి తండ్రి, మీరైతే రాజ్యాన్ని ఒప్పుకున్నాం కాబట్టి దేవుడు పరిచయం చేస్తున్నారు. దేవుడు మనల్ని అద్భుతంగా పోషిస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం వదిలి రోజు నాటికి ఫోన్ వచ్చింది పిల్లల దగ్గర, డాడీ మాకు క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగం వచ్చేసారు. దేవుని స్తోత్రం. వెళ్ళి మీ తాతగారు వచ్చారు. ఆయన అంటాడు, మీ నాన్నకే కాబరా అనుకున్నాను, దేవుడికి ఇంకా ఎక్కువ కాబట్టి. దేవుని స్తోత్రం. దేవుడు వచ్చేసాం, వైజాగ్ వచ్చేసాం. కానీ మళ్ళా దేవుడు పరిచర్య, పరిచర్య నేను రాలేదు, కానీ దేవునికి సాక్షిగా బ్రతకాలని నిశ్చయించిన తర్వాత మాట్లాడినప్పుడు అనేక ప్రాంతాలు పరిచయం చేశాను. ఒక్క సంగతి మీతో చెప్పి ముగిస్తాను. సమయం చూడండి, 3:22. కారణం ఎవరో తెలియడానికి చెప్పాలి. కారణం ఎవరో చెప్పాలి. మాట్లాడరేమమ్మా, కారణం ఎవరో? మీరు ఎంత లేట్గా నాకు ఇచ్చారు, ఎంత ఇచ్చారండి మాస్టర్ గారు, నాకు బాబు ఎంత ఇచ్చారు, నాకు ఎంత ఇచ్చారండి చెప్పాలి. పావుతో 2 గంటలు టైం ఎంత అండి? కనీసం 2 గంటలు తీసుకుంది సాక్ష్యం అన్నది. ఇంకో 2 గంటలు ఉంటుంది, ఉంటారా? ఓకే. దేవుడు ఖమ్మం వెళ్ళాము, అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఒక రోజున హైదరాబాద్ నుంచి వచ్చి, అయ్యా నా భార్య బాగాలేదు, వచ్చి ప్రార్థించి మీ కారు పంపిస్తాను. సరే, ప్రయాసైనా 200 కిలోమీటర్ల కారులో వెళ్ళాము. మంచి భోజనం పెట్టి ప్రార్థన చేసి నా చేతిలో 13.5 లక్షల రూపాయలు. దేవుని స్తోత్రం. ఎందుకు పెట్టాడు 13.5 లక్షల రూపాయలు? మీరు జాయింట్ కలుపుకుంటా ఉండగా తెల్లటి స్కార్పియో వేస్తే దేవుడు నాతో అలాంటి స్కార్పియో. హల్లెలూయా. మనకేం కావాలో ఆయనకు తెలుసు. మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆ రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటంటే అనేక మంది దేవుడి సన్నిధికి తీసుకురావాలి. ఎవరు అనేకులను నీతి మార్గంలో నడిపించుదురో వారు ఆకాశంలో నక్షత్రాలు సుందరమైనటువంటి మందిరం. ఇల్లు కట్టుకోలేదన్నప్పటికీ ఇల్లు కట్టాలి. తర్వాత మంచి బాణమైన తర్వాత అక్కడి నుంచి 50 కిలోమీటర్లు అక్కడ
ఉన్నాయి, ఎవరు తీరుస్తారు? లేదు. ఆయన ఆశ్చర్యకరుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతుకుతావో, విశ్వసించువాడు కలవరపడడు, నమ్ముట నీ వలన అయితే నమ్మవారి సమస్తము సాధ్యమే. మనలాంటి వాళ్ళ కోసమే కష్టాలు, బాధలు, శ్రమలు, అనారోగ్యాలు ఉన్నటువంటి వారి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నమ్మితే పేతురు అంతగానే ముట్టుకోగానే ఏమైపోతాడు? జ్వరమట విడిచి వెళ్ళిపోతాడు. పాపంలో పట్టుబడినటువంటి స్త్రీనేమన్నాడు? అమ్మా నీ పాపాలు క్షమించు. ఆయన చేయనటువంటి తప్పులు మనము చేసిన తప్పు ఆయన మీద వేసుకుని కాబట్టి మనము ఆయన విశ్వాసించుదాం. ఆ ఒక్కడికి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎందరూ ఆయన అంగీకరించుతారో వారందరూ దేవుని బిడ్డలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని బిడ్డలైతే ఏమవుతుంది? ఒక మాట చెప్పినప్పుడు చేసుకుంటుంది. నేను ఖమ్మంలో జాయింట్ కలెక్టర్ చేస్తున్నా, మీటింగ్ బట్టి జిల్లా అధికారులు అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ లోపల మీటింగ్ మధ్యలో జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు, కూర్చోబెట్టాను. ఆయన లోపలికి వస్తారంట. మీటింగ్ అవుతుంది, 10 నిమిషాలు కూర్చున్నాను. నా రూమ్ వేసి కూర్చున్నాను. ఈ లోపల బండ్రోతుని అడిగాడు ఆయన. కానీ ఈ లోపల ఒక రోడ్డు వచ్చాడు. 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. బండ్రోతు ఆ కురగాడు లేచి తప్పని నిలిచింది. తప్పు అని అన్నాడు. నేను చూస్తున్నాను, తప్పు లోపలికి వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా నా ముందు మా జిల్లా అధికారులందరూ చూస్తున్నారు. తప్పకుండా లోపల తీసుకొస్తున్నాడు. అరే జాయింట్ కలెక్టర్ దగ్గర డైరెక్ట్ గా వచ్చాడు. ఇలా వచ్చి నా జేబులో చేపెట్టాడు, అరెస్ట్ చేశాడు. గబగబిల్లా అన్నాడు. 2-3 కాగితాలు తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. ఇలా వెళ్ళిపోయాడు. నా జేబులో చేపట్టి నా పర్స్ తీసి 400-500 కాగితాలు తీసుకుని భయ నాతో చెప్పేసి వెళ్ళిపోయాడు. అన్నాడు. ఎవరు అయ్యి ఉంటాడు? ఏమండి? నా కొడుకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికంత అధికారం ఉంది? కొడుకుకు మాత్రం అంత అధికారం. కానీ ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది? యోహాను సువార్తలో ఎందరూ ఆయన అంగీకరించుతారో వారందరూ దేవుని కుమారులు అవడానికి ఆయన ముందుగా మనం ఏమైపోవాలట? దేవుని పిల్లలమైపోవాలి. ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఏంటంటే చెప్పండి? ప్రభుత్వ ఆస్తి సర్వ సృష్టి కూడా ఆయనదే. కొండలు, గుట్టలు, కొండల మీద వేలాది పశువులు ఆయనవే. లోకంలో ఉన్న బంగారం అంతా ఆయనదే. సమస్తమైన ఆస్తి అయింది. తన కుమారుడే మనకి ఇచ్చేసాడు. ఏదైనా ఏదైనా అనుభవిస్తాడు. నన్ను హెచ్చించినటువంటి దేవుడు, ఇగో దైవజనుడు హెచ్చించినటువంటి దేవుడు. మీరు అనుకుంటున్నారు కదా, అబ్బా బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మా వెనక వైపు చూస్తే ఏముంటాడు? మన వెనక వైపు గోల్డన్ని కత్తులు ఉంటాయి. శ్రమలు మీకు కనపడవు. మేము అనుభవిస్తున్నట్టు శ్రమలు మీకు కనపడవు. మా సంతోషం ఏంటో తెలిసిన దేవుని సువార్త చెప్పడం. మీరు ఎవరికైనా అనారోగ్యం వస్తే ఏడుస్తూ ప్రార్థన చేయడం మాత్రం. మీ దైవజనుడు సంతోషంగా ఉంటే మీ గురించి సంతోషంగా ప్రార్థన చేస్తారు. ఆయన దుఃఖంలో ఉన్నాడు, మీకోసం ఏం చేస్తాడు? అయినప్పటికీ కూడా దుఃఖాన్ని దిగమింగి మీకోసం ప్రార్థన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని ఆశీస్సులు. ఈ వాక్యము, ఈ సాక్ష్యము మీ జీవితాలను దేవుని వైపు నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మీ దైవజనులకి మైక్ ఇస్తాను.
ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క వ్యక్తిని అలా దేవుడు నిలబెట్టుకొని ఏది ఈ భూమి మీద స్థిరము కాదు అని త్యాగం చేసే వారిని దేవుడు నడిపించుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉండడానికి చిన్నది దేవునికి స్తోత్రం కలిగి సులువుగా చిక్కులు పెట్టే పాపం, దాన్ని ఒక్కరూ మీరే పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. స్తోత్రం. ఇంకా సంవత్సరంలో ఇంచుమించు ఒక 30 వారాలను వస్తారు, 20 వారాలు, కొంతమంది 50 వస్తారు, 2 మిస్ అవుతారు. అట్లా అంటే ప్రార్థనకు దూరం అవడం వల్ల దేవుడు దూరం అవుతాడు. కంటిన్యూగా ప్రార్థనకు రావడం వల్ల త్యాగం చేస్తారు. ఆ త్యాగ జీవితమే సాక్ష్యంగా మార్చబడుద్ది. అప్పుడు వాళ్ళందరూ మార్చబడతారు. ఆమె చెప్పండి. దాని కొరకే దైవ సేవకులను పిలిచి మీ అందరి ఎదుట సాక్ష్యం చెప్పించడం జరిగింది. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి సేవను దేవుడు ఆశీర్వదించును గాక. అలాగని చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ఖమ్మంలో సేవ చేస్తున్న దైవ సేవకుల కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. నాయన బోస్ గారిని మా మధ్యకి నడిపించారు. కలెక్టర్గా సెలెక్ట్ అయినప్పటికీ రిజైన్ చేసే కృప ఇచ్చారు. అయ్యా, ఏది నీ సన్నిధిలో అది అది ఒక ప్రత్యేకత కాదు అని మీరు నిరూపించుకున్నారు నాయన. దేవా, నువ్వు దేవుడవు నాయన, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు నాయన. ఈ చివరి కాలంలో అలాగనే అనేక అధికారులతో మాట్లాడి నడిపించండి. అనేకులు సాక్షార్థంగా ఉండడానికి నాయన, ఈ మందిరంలో కూడా అనేక మంది సాక్షార్థంగా జీవించే కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడ్డట్టు, దీవించబడ్డట్టు, త్యాగమూర్తులవుతున్నట్లు, పరిశుద్ధత కలిగి జీవించినట్లు నూతన పరచమని యేసు నామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. అలాగే చేతులు ఎత్తండి. అయ్యా, సుదర్శనయ్య గారు హాస్పిటల్లో ఉన్నాడు నాయన. ఆ కామెంట్లను తొలగించండి నాయన. ఆ లివర్ కింద ఉన్నటువంటి ఆ డ్యామేజ్ని తొలగించి స్వస్థపరచండి. ఆ చేతబడి చెల్లిక కార్యాలు తొలగించండి. ఆరోగ్యాన్ని మీ నామంలో కలుగు చేయమని ప్రార్థన. యేసు నామములో ఆయనకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆమేన్. ఈ కోరికలంతట్లో దేవుడు నుండి నడిపించి, మన ప్రజలను నడిపించి, వారి పంటలను, వారి ఉద్యోగాలను, కుటుంబాలు దీవిస్తున్న దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దా. అందరూ మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దా. ఆమేన్. నూతన సంవత్సరానికి మన ప్రజలు అనేక మంది మారు మనసు పొందినట్లు అనేకులు నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలను చెల్లిద్దాం. ఆమేన్. తండ్రి, నన్ను, మమ్మల్ని, సేవకులను అందరినీ మీ చేతికి అప్పగించుకొని ఈ జరగవలసిన దానంతరినీ మీ చేతుల్లో జరిగిస్తూ అనేకులకు మార్పు దయచేస్తూ ఈ రక్షణ అనేక మంది అనుభవించే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ తోడై సర్వసత్యం నడిపించి ప్రభుచిత్తమైతే మళ్ళా దైవ సేవకులతో మరొకసారి కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక.